సో తర్వాత పిల్లలు పుట్టిన వెంటనే కొంతమందికి జాండీస్ అనేది బై బర్త్ వస్తూ ఉంటుంది. అది చాలా క్వైట్ కామన్‌గా మీరు డాక్టర్స్ చెప్తూ ఉంటారు. కానీ పేరెంట్స్ ఏమో అమ్మో! జాండీస్ వచ్చేసింది. ఇక్కడికెళ్ళి పసరమందు పోయిద్దాం, అక్కడికెళ్ళి పోయిద్దాం, లేదా సెకండ్ ఒపీనియన్ తీసుకుందామా ఇలాంటి ఆలోచనలన్నీ చేస్తూ ఉంటారు. Yes. పుట్టినప్పుడు ఉండే జాండీస్‌ని ఎంత సీరియస్‌గా తీసుకోవాలి? ఎగ్జాక్ట్‌లీ వాట్ వి నీడ్ టు డూ? అంటే డాక్టర్ దగ్గర చూపిస్తే సరిపోతుందా? మళ్ళీ వేళ్ళకి పచ్చం, తల్లికి పచ్చం, ఇంట్లో దీపం పెట్టకూడదు, అగరబత్తి వెలిగించకూడదు, పోపేయకూడదు ఇవన్నీ అంటుంటారు. సో ఎగ్జాక్ట్‌లీ మీరేం చెప్తారు అలాంటి సిట్యుయేషన్స్‌లో? Good question, madam. This is a very common thing which a lot of people in the society has a lot of misconceptions about jaundice. Most what I want to tell is అందరికి జాండీస్ అనేది సహజం. దట్ ఈస్ ఈవెన్ మనం మా బుక్స్లో కూడా ఫిజియలాజికల్ జాండీస్ అంటారు. అంటే ఫిజియలాజికల్ అంటే న్యాచురల్ అకరింగ్ జాండీస్. ఏమవుతుందంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు బేబీ బేసిక్గా జాండీస్ అప్పుడు కూడా ఉంటుంది. బట్ మదర్ లివర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది జాండీస్ ఇన్ ద బేబీ. సో వన్స్ దే ఆర్ అవుట్, లైక్ ఒకసారి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ జాండీస్ని వాళ్ళే మేనేజ్ చేసుకోవాలి. ఈ జాండీస్ అనేది బేసిక్గా ఎర్ర రక్త కణాలు ఉంటాయి. అవి కంటిన్యూస్గా మనకి కొంత పర్సెంటేజ్ 1% అలా డ్యామేజ్ అయిపోతుంటాయి రోజుకి. ఆ డ్యామేజ్ అయిన ఎర్ర రక్త కణాలని లివర్ జాండీస్ రూపంలో బయటికి పంపించేసి జాండీస్ లాగా తయారవుతుందని దాన్ని లివర్ ఇంటెస్టైన్లోకి పంపించేస్తుంది. అందుకే మన మోషన్ కానీ చూస్తే, మన స్టూల్ కానీ చూస్తే ఎల్లో కలర్లో ఉంటుంది. అదే అన్నమాట జాండీస్ అంటే బేసిక్గా. సో ఎర్ర రక్త కణాలు అందరికీ డ్యామేజ్ అవుతుంటాయి. 1%, ఎవరి హ్యూమన్ బీయింగ్ రోజుకి 1% ఆఫ్ ది రెడ్ బ్లడ్ సెల్స్ విల్ గెట్ డ్యామేజ్డ్. అవి లివర్లోకి వెళ్ళి బయటకు వచ్చేసి మన మోషన్ ద్వారా జాండీస్ బయటకు వెళ్ళిపోతుంది. ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా జరుగుతుండదు. కానీ పిల్లలు పుట్టిన తర్వాత ఫస్ట్ డే ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. బట్ అది మెచ్యూర్ కావడానికి ఒక 4-5 days పడుతుంది. ఒక 5 days 6 days తర్వాత వాళ్ళ సిస్టమ్ విల్ కోప్ అప్ విత్ దట్ వాట్ ఎవర్ ది RBC are getting damaged or converted into jaundice will get excreted through liver into the intestine. దిస్ ఇస్ ద నార్మల్ ప్రాసెస్. బట్ ఫస్ట్ రోజు ఏమి ఉండదు, ఎందుకంటే తల్లి నుంచి వచ్చింది కాబట్టి ఫస్ట్ ఏమి ఉండదు. సెకండ్ రోజుకి కొద్దిగా జాండీస్ కనబడుతుంది, ఎందుకంటే స్టిల్ ఇట్ ఈస్ జాండీస్ ఈస్ కమింగ్ ఇన్ టు ద సిస్టమ్. బట్ లివర్ ఇంకా పూర్తిగా పంపించట్లేదు బయటికి పట్టుల నుంచి మోషన్లోకి. అది ఒక 2-3 రోజులు పడుతుంది అనమాట. 5th day కల్లా యూజువల్గా ఆ ఫంక్షన్ పూర్తిగా మెచ్యూర్ అయిపోతుంది. బట్ ఈ మధ్య కాలంలో జాండీస్ వాళ్ళకి నార్మల్గా మనకి అందరికీ జాండీస్ 1 milligram అనేది పర్సంటేజ్ ఉంటుంది, మనకు కూడా ఉంటుంది. వెన్ ఎవర్ వి టెస్ట్ వి సీ. దాంట్లో ఏమవుతుందంటే బేబీకి ఇంకా సిస్టమ్ మెచ్యూర్ కాలేదు కాబట్టి అది ఒక 1 నుంచి అలా పెరిగి 5, 10, 15 దాకా వెళ్తుంది. అగైన్ 2nd day స్టార్ట్ అవుతుంది 5కి, 2nd dayకి 3rd dayకి 10, 15 దాకా వెళ్తుంది. అండ్ 4th dayకి 8, 9 అట్లా తగ్గిపోయి 10th day కల్లా మనకి 1 ఎలా ఉందో వాళ్ళకి కూడా 1 అలా వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు జనరల్ గా మెడిసిన్ వాడతారా సార్ ఆ టైంలో? ఏం వాడ అదే తగ్గిపోతుంది. అది దట్ ఈస్ వి రీఅష్యూర్. కాసేపు ఎండలో పెట్టండి అని చెప్తుంటారు జనరల్ గా. ఓకే, అదొకటి. బట్ ఐ టెల్ యూ అబౌట్ దట్. ఈ ప్రాసెస్ అనేది విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ టు ద పేరెంట్స్. చూడమా, ఇది జాండీస్ సహజము, ఫిజియలాజికల్ జాండీస్. ఒక 2 రోజులు ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది గ్రాడ్యువల్గా ఓవర్ పీరియడ్ ఆఫ్ 10 to 15 days. బట్ ఓన్లీ దీంట్లో ఒక చిన్న ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఎవ్రీబడి షుడ్ నో దట్ నార్మల్ లెవెల్స్ అనేవి ఉంటాయి. 1 dayకి ఇంత ఉండాలి, 2 dayకి ఇంతకంటే దాటకూడదు, 3rd dayకి ఇంతకంటే దాటకూడదు. ఫిగర్ ఆఫ్ 20 అనేది ఒక ఇది ఉందన్నమాట మన మెడిసిన్లో. దీంట్లో 20 కంటే దాటితే జాండీస్ సమ్ టైమ్స్ ఇట్ గోస్ టు ద బ్రెయిన్కి వెళ్ళేసి అక్కడ బ్రెయిన్కి వెళ్ళిన జాండీస్ వెనక్కి రాదు ఇంకా. దానివల్ల బేబీకి ఒకటి హియరింగ్ డ్యామేజ్, రెండోది బ్రెయిన్ లో కొన్ని ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఓన్లీ వీ హ్యావ్ టు మానిటర్ ద లెవెల్స్. ఇఫ్ దే ఆర్ మోర్ దెన్ సర్టన్ లెవెల్ అట్ దట్ పర్టికులర్ ఏజ్, ఫస్ట్ డే ఉందనుకోండి 5 కంటే ఎక్కువ ఉండకూడదు, 2nd day ఉండనుకోండి 10, 15 కంటే ఎక్కువ ఉండకూడదు, 20 కంటే ఏ టైంలో కూడా ఎక్కువ ఉండకూడదు. ఇఫ్ క్రాసెస్ 20 దెన్ ఇట్ కాజెస్ పర్మనెంట్ బ్రెయిన్ డ్యామేజ్. సో ఫస్ట్ 3 days అనేది చాలా ఇంపార్టెంట్. దే షుడ్ బి అండర్ అబ్జర్వేషన్, పీడియాట్రిషియన్ అబ్జర్వేషన్ లో ఉండాలి. వాళ్ళకి చూస్తారు, వాళ్ళ స్కిన్ కలర్ చూసి, వాళ్ళ ఐస్ చూసి పీడియాట్రిషియన్ విల్ ఒకసారి టెస్ట్ చేసుకొని కూడా చూసుకుంటారు ఎంత ఉంది జాండీస్ లెవెల్ అని. ఆ జాండీస్ లెవెల్ని బట్టి దే సేఫా బేబీ కాదా, లేకుంటే జాండీస్ లెవెల్ కొద్దిగా 15 కంటే క్రాస్ అయిపోతే దానికి ఫోటోథెరపీ అని వస్తుంది, బ్లూ లైట్ ఫోటోథెరపీ. ఆ లైట్ కింద పెడితే జాండీస్ ని కన్వర్ట్ చేసి సేఫ్ గా ఇట్ విల్ నాట్ గో అండ్ అఫెక్ట్ ద బ్రెయిన్. ఎలా సార్ అదే బ్లూ లైట్ ఎలా వర్క్ చేస్తుంది? ఉన్నదాన్ని సేఫ్ బిలిరుబిన్ కన్వర్ట్ చేసేస్తుంది. ఆ వేవ్ లెంత్ ఉంటుంది, ఆ వేవ్ లెంత్ వల్ల కన్వర్ట్ అయిపోయి
యూరిన్లో వెళ్ళిపోతుంది, కొద్దిగా మోషన్లో వెళ్ళిపోతుంది. సో దట్ ఒక్క పీరియడ్ ఆ 2-3 days ఫోటోథెరపీ అని పెడతాం అనమాట. ఆ ఫోటోథెరపీ పెట్టడానికి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చి వీ డోంట్ వాంట్ ఇట్ టు గో బియాండ్ 20. అంతే తప్ప జాండీస్ని మనం ఏం కంప్లీట్గా క్యూర్ చేయము, బాడీనే క్యూర్ చేసుకుంటుంది. టెంపరరీ సపోర్ట్ ఫర్ ద బేబీ దట్ ఇట్ విల్ షుడ్ నాట్ క్రాస్ మోర్ దెన్ 20-25 దాటిపోతే ప్రాబ్లం ఏమంటే ఇట్ ఈస్ గోయింగ్ టు అఫెక్ట్ ద బ్రెయిన్ విచ్ ఇస్ పర్మనెంట్. దాన్ని బాగా చేయలేం. కరెక్ట్. కొంతమంది బేబీకి ఒక 10% ఆఫ్ బేబీస్కి కొద్దిగా లెవెల్స్, ఈ ఫిజియలాజికల్ లెవెల్స్ కొద్దిగా ఎక్కువ అవుతాయి. ఎస్పెషలీ మదర్కి ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నప్పుడు, మదర్కి ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండి బేబీకి వేరే బ్లడ్ గ్రూప్స్ ఉన్నప్పుడు, ఏ కానీ బి ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే మదర్కి వేరే బ్లడ్ గ్రూప్, బేబీకి వేరే బ్లడ్ గ్రూప్ ఉండే అవకాశం అంటే కొన్ని వాటిల్లోనే లైక్ RH నెగిటివ్ ఉండి మదర్కి, బేబీకి RH పాజిటివ్ ఉంటే RBC చెప్పాను కదా డ్యామేజ్ అవుతాయని, ఎక్కువ డ్యామేజ్ అవుతాయి డిఫరెంట్ బ్లడ్ గ్రూప్ కాబట్టి. ఓకే. అండ్ ఆల్సో ఓ మదర్ బ్లడ్ గ్రూప్ ఉంది, బేబీకి ఏ కానీ బి కానీ ఉంటే ఎక్కువ డ్యామేజ్ అవుతాయి. ఆ బేబీస్ ని మేము ఎక్కువ మానిటర్ చేస్తాం ఫస్ట్ 3 days. గ్రూప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ 3 days కి అండ్ మోర్ ఓవర్ వీళ్ళు ప్రెగ్నెంట్ అయిన వెంటనే వీళ్ళ గ్రూప్ ఏంటనేది వీళ్ళు తెలుసు. వీల్ ఆస్క్ ఇమ్మీడియట్లీ ఫస్ట్ డేనే మనం రికార్డ్స్ లో కూడా నెగిటివ్ బ్లడ్ గ్రూపా, ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూపా చూసుకుంటాం. ఒక్కసారి ఆ 3-4 days అయిపోయి కొద్దిగా జాండీస్ తగ్గుముఖం పడితే then it is end of it. Baby has liver is started functioning and further it will not cross beyond certain levels and gradually ఒక 10 days లో రికవర్ అయిపోతుంది. That is natural things which we will try to educate parents. We will give supportive care whenever, supportive care అంటే phototherapy whenever required, not to allow cross beyond 20. అంతే తప్ప దాంట్లో పెద్ద సైన్స్ అంటే ఏం లేదు. ఇట్ ఈస్ ఎ న్యాచురల్ థింగ్. సమ్ టైమ్స్ కొద్దిగా ఎక్కువ అవుతుంది. ఆ ఎక్కువ అయ్యేది కూడా మనము we should not allow it క్రాస్ 20. అందుకోసము వేరే వాళ్ళు ఏంది చెప్పింది వినకుండా ఫస్ట్ 3 days మాత్రం ఇట్ షుడ్ బి అండర్ మానిటరింగ్. జాండీస్ గురించి ఏ మాత్రం డౌట్ ఉన్నా యూ జస్ట్ కన్సల్ట్ యువర్ పీడియాట్రిషియన్. ఇఫ్ రిక్వైర్డ్ గెట్ ఫోటోథెరపీ ఫర్ a day or 2 and then it's end of it. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు అడిగినట్టు ఈ పచ్చం ఉండాలా, అది ఉండాలా, ఎందుకంటే నేను చెప్పింది ఇది బేబీకి సంబంధించిన RBCకి, బేబీకి సంబంధించిన లివర్కి. సో మదర్కి ఏమాత్రం సంబంధం లేని విషయం. మదర్ షీ కెన్ టేక్ యాజ్ నార్మల్ డైట్. ఎందుకంటే నార్మల్ డైట్ తీసుకుంటే పాలు బాగా వస్తాయి. పాలు బాగా వస్తే ఇంటెస్టైన్ బాగా మూవ్మెంట్స్ ఉంటుంది. ఇంటెస్టైన్ మూవ్మెంట్స్ బాగుంటే మోషన్ బాగా అవుతుంది. మోషన్ బాగా అయితే జాండీస్ కూడా తగ్గిపోతుంది బేబీకి. సో indirectly taking normal diet for the mother is helping the baby to recover from the jaundice. So they should take normal diet and that will help the baby to recover faster from jaundice. Right. So ఇటువంటివన్నీ అపోహలు పెట్టుకోకుండా just follow the డాక్టర్స్ అడ్వైస్ ఇన్ ద ఫస్ట్ 3-4 days. అండ్ ఎండలో పెట్టుకోవడం వల్ల పెద్ద యూజ్ ఉండదు, ఆ వేవ్ లెంత్ రాదు ఎండలో. బట్ ఇఫ్ దే వాంట్ విల్ అలో దెమ్ టు గో హెడ్ బికాస్ వాళ్ళకి మెంటల్ గా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంతే తప్ప దాని వల్ల యూజ్ ఉండదు, బికాస్ ఆ వేవ్ లెంత్ ఉండదు ఎండలో. సో ఇట్ డజంట్ వర్క్. ఇది చాలా కాలం నుంచి, మన పూర్వకాలం నుంచి చాలా పెద్ద అపోహ. యాక్చువల్ గా ఆ వేవ్ లెంత్ కావాల్సిన వేవ్ లెంత్ ఈ దీంట్లో విటమిన్ D-కి D3కి అని ఉపయోగపడుతుందేమో, కానీ దీనికి విటమిన్ D కూడా నీరెండ పనిచేయదు. యాక్చువల్ గా నీరెండ పనిచేయదు. మార్నింగ్ 10 లోపు, 10 తర్వాత 2-3 వరకు ఉంటుంది. మార్నింగ్ ఎండలో, ఈవినింగ్ ఎండలో వైటమిన్ D రాదు మనకి. దట్స్ ఆల్సో బికాస్ ఆఫ్ దట్ వీ కాంట్ కీప్ ద బేబీ, స్మాల్ బేబీ మనము 10 o'clock పెట్టలేము, కాలిపోతుంది స్కిన్. అందుకోసం ఏం చేస్తామంటే పుట్టిన ప్రతి బేబీకి ఇప్పుడు ఒక 1 ml వైటమిన్ D అంటే 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ అలా ప్రతి బేబీకి ఫస్ట్ డేనే స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ డే కాకపోయినా 1-2-3 days కి స్టార్ట్ చేస్తాము. 1 year 1.5 year దాకా వీఆర్ కంటిన్యూయింగ్, బికాస్ దెర్ ఇస్ నో ఛాన్స్ దే ఆర్ నాట్ గెటింగ్ ఎక్స్పోజ్ టు, ఎండకి ఎక్స్పోజ్ కావట్లేదు వైటమిన్ D. సో టు కరెక్ట్ ఇట్ వీఆర్ గివింగ్, బికాస్ ఇంతకు ముందు మనకు చూస్తే పిల్లలకి 6 నెలలకే పళ్ళు వచ్చేవి, వైటమిన్ D బాగుండేది అందరికి. నౌ జనరేషన్స్ తగ్గిపోవడం వల్ల పిల్లలకి కూడా ఇప్పుడు పళ్ళు కూడా సరిగ్గా రావట్లేదు 1 year కూడా. అందుకోసం ఇంకా ఆల్ చిల్డ్రన్ వీఆర్ గివింగ్ సప్లిమెంటేషన్ వైటమిన్ D యాజ్ ఎ రూల్. అందరికి ఇచ్చేస్తున్నాము. దానివల్ల ఎవ్రీథింగ్ ఇస్ ఓకే నౌ. బట్ స్టిల్ ఎండకి ఎక్స్పోజ్ కావడం అనేది చాలా మంచిది. బట్ ప్రాబ్లమ్ ఇది వచ్చి మనకి మధ్యాహ్నం ఎండ అంటే 10 to 3 ఇస్ ఎ వెరీ డిఫికల్ట్ టైం ఫర్ ఎక్స్పోజర్. ఇంతకు ముందు అందరూ ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు, పిల్లలు ఆడుకునేవాళ్ళు, ఇంటికి వెళ్ళి వ్యవసాయం చేసుకునేవాళ్ళు. ఆ టైంలో కూడా ఎక్స్పోజర్ బాగా ఉంటుంది. సో నౌ దట్ ఈస్ నాట్ పాసిబుల్ బికాస్ వర్కింగ్ అట్మాస్ఫియర్ ఇస్ డిఫరెంట్. అండ్